ఈరోజు ఏం టిఫిన్ అత్త? నిన్న పిండి ఉండే కదా ఉషా, ఇదో ఇడ్లీ పిండి. ఇదో ఇట్లా కొన్ని తిరువాత వేస్తామంట, శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్. ఫస్ట్ తిరువాత పెట్టేసి కారం లేకుండా ఒక ప్లేట్ పెడతాను పాపకు. ఫస్ట్ నిన్నదే పిండి ఉండే దండిగా కారం ఇడ్లీ అనమాట. సోడా పొడి కూడా కొద్ది ఊరికే వేయాలంటే వేసిన, ఉద్దిపప్పు ఎక్కువ వేస్తాం కదా. అవును. పాపకి ఇంకో ఇందులోకి ఉషా కొత్తిమీర. కారం ఇడ్లీ అంటే కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, పచ్చి ఆనియన్ చిన్న కట్ చేసుకున్నామా. ఇంతే కారం ఇడ్లీ అంటే. ఇడ్లీలోకి కొబ్బరి మిరప పొడి, రోజు చట్నీ బేజారైందా, ఇంకా అన్ని ఇట్లా కలబెట్టుకొని మామూలు ఇడ్లీ ఎట్లా పెడతామా అట్లనే. ఇంకొకటి వచ్చా, ఈ కింది ప్లేట్కి మాత్రం ఎప్పుడు పెట్టాను నేను. దీనికి ఈ ప్లేట్ ఖాళీనే, నీళ్ళకి దిగిపోయి ఇడ్లీ అన్ని ఒకసారి వేస్ట్ అయిందా. ఇంకొకటి మిగిలింది అనుకో, సాయంత్రం కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇది ఏమంటారు మన మైసూర్ బోండా. మైసూర్ బోండా మిగిలితే సరిపోతుంది. పుదీనా కడిగి పెట్టినానా, పుదీనా. మధ్యాహ్నం చట్నీ, అన్నం చూసుకుందాం వేరే కావాలన్నా. మరి కుండ పెట్టుకోలేదు మేము, స్టీల్ బిందెల్లో తడి బట్ట వేసినాము ఎండాకాలం అని. ఫ్రిడ్జ్ కరెంట్ నీళ్ళు. మధ్యాహ్నం పుదీనా చట్నీ రియల్ కుండలాగా చల్లగా ఉంటాయి ఇవి, కానీ వాటర్. కారం ఇడ్లీ చాలా బాగుంటాయి ఇవి. ఓకేనా? ఓకే.